హలో, గుడ్ మార్నింగ్. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకునే టైం ఇంకా ఉంది నాన్న, దాన్ని హోంవర్క్ చేయని. అరే మీకు చూపిద్దాం కదా అని చెప్పి ఆ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసేసరి ఓనర్ ఇంకేం అనకూడదు. ఆ కింద పిల్లలంతేలాగా ఒక సెట్, ఆ పైన ఏమో ఒక సెట్ పెట్టారు మహాన్ బాబు. ఎవరైనా వాళ్ళు ఉంటారు అన్నీ వేసుకోండి. ఇట్లాంటి బుడంకాయలు ఉంటే ఏం చేయాలి? ఎందుకు వేసేవారు లైట్లు? మార్నింగ్ ఎవరన్నా ఇట్లా బాత్రూమ్ డోర్ మ్యాట్ మీద పొల్లుతారా? లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఒకరోజు ఒక్కో ఫ్రూట్ పెడతాను. నేను మా బాబు రెడీ. పిల్లలిద్దరు ఫ్రెష్ అప్ అయ్యారు. ఏం తిడుతున్నావు? ఏంటి తిడుతున్నావు? అక్కడ రెడ్ది పెట్టారులే తడిచెత్త వేయడానికి. కరెక్ట్గా వేసావు కదా? ఓకే, దాని కవరు వెరీ గుడ్. ఫైనలీ ఆఫ్టర్నూన్ లంచ్ మిగిలిపోయిన కాకరకాయ తాలింపు మా. హలో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే పచ్చదనం చూస్తే చాలా బాగుంటుంది కదా, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. సో పాప స్కూల్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత హస్బెండ్కి అండ్ మా బాబుకి రాత్రి మజ్జిగలో పులియబెట్టిన అన్నంలో తాలింపేసి పెడుతున్నా. మావాడు కూడా చక్కగా తినేస్తాడు, ఆయనకి స్టమక్ అప్సెట్గా ఉందని చెప్పాను కదా, అందుకని. సో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్. సో అన్నీ విడివిడిగా నానబెట్టాను, ఎందులోంచి బూజు బూజు వాటర్ వస్తున్నాయి తెలియక. సో ఈరోజు మన ఫ్రూట్ వచ్చేసి దోసకాయ. సో మనం దోసకాయతో చేసుకుందాం డ్రింక్ ఈరోజు. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను అండ్ డేట్స్. సో నా జ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాక నేను చకచకా వంట చేసేసాను. కాకరకాయ ఫ్రై అండ్ ఈ వంకాయతో పచ్చడి అనమాట. ఈ వంకాయని యాక్చువల్లీ కాల్చి పచ్చడి చేస్తే సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది. బట్ నాకు అంత టైం లేదు, ఎందుకంటే పాప స్కూల్ దగ్గరికి వెళ్ళి యూనిఫామ్ కలెక్ట్ చేసుకోవాలి. సగం ఇచ్చారు, సగం పెండింగ్ ఉంది, దానికోసము. సో ఈరోజు కాకరకాయ ఫ్రై అండ్ వంకాయ పచ్చడి, పక్కన ఎగ్స్, ఇంకా పెరుగు ఉంటుంది. అదే ఇంకా లంచ్లోకి అనమాట. హస్బెండ్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారనమాట. సో మమ్మల్ని తీసుకెళ్ళాలి కదా, బాబుతో నేను ఒక్కదాన్ని వెళ్ళి ట్రైల్ వేయాలంటే కష్టం కాబట్టి ఆయన్ని ఉండిపోమ్మని చెప్పాను, అందుకని ఉన్నారు ఆయన. ఈలోపు మావాడు పైనుంచి ఏవేవో ఆడుకునే వస్తువులు అవన్నీ కింద పడేశాడు. ఆల్మోస్ట్ అన్నీ మళ్ళీ కిందకెళ్ళి తీసుకొచ్చాము, మళ్ళీ ఏవో పడేసినట్టున్నాడు. ఇంకా ఓపిక లేక అట్లనే వదిలేసాము. సో వంట చేసేసిన తర్వాత కిందకైతే వచ్చేసాము. పాప స్కూల్ నుంచి వచ్చింది. అరే అది మందే గన్ను, ఏడికి రా నువ్వు దూరుకున్నావు సందులో, అక్కని తీసుకెళ్తానాడని. విఘ్నేష్ దా నీకు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలంటే ఇంకా 2 years పడుతుందిరా. సో 1.5 years వెళ్ళాం కానీ యూనిఫామ్ అమ్మే అతను రాలేదు కాబట్టి ఇంకా మేము సరే అని చెప్పి వచ్చేసాము. బేస్తవారం రోజు రండి అని చెప్పి పంపించారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్లోకి నేను పప్పు నానబెట్టాను. మేము బుద్ధిపప్పు పొట్టుదే వాడతాం, మామూలుది వాడము. అండ్ రైస్. నేను ఇడ్లీ దోశలోకి అలానే పొడి పిండి మిక్స్ చేస్తానన్నమాట. మా ఆఫ్టర్నూన్ లంచ్ గుడ్డు, వంకాయ పచ్చడి, తాలింపు, రైస్, పెరుగు. హలో, అది వచ్చేసి హ్యాండ్ వాష్. నువ్వు తీసుకొని మొత్తం పోస్తావు ఇల్లంతా. నాకు తుడుచుకోవడానికి ఎంత పని తెలుసా? ఎలా భరించాలి మీ అల్లరిని? నడుములు విరిగిపోయేంత పని పెడుతున్నారు అసలు. ఆల్రెడీ పోసావు కదరా అమ్మో. నానా నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకునే టైం ఇంకా ఉంది నాన్న, దాన్ని హోంవర్క్ చేయని. అరే విఘ్నేష్, నో విఘ్నేష్. అబ్బా, ఈవినింగ్ చాయ్ పెట్టుకుందాం అనిపించింది. యూజువల్గా పెట్టుకోను కానీ ఎందుకో పెట్టుకోవాలనిపించింది. సో బెల్లం కదా, సపరేట్గా బాయిల్ చేశాను అనమాట పాలు. అండ్ ఈవినింగ్ పార్క్లోకి అయితే తీసుకొచ్చాను మా వాడిని, కాసేపు ఆడిద్దాము అని చెప్పి. మా ఆయన్ని మీరు పిల్లల్ని చూసుకోండి, నేను కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతాను అని చెప్పాను. అండ్ ఈ పార్క్ చాలా పెద్దది, ఒకసారి మీకు చూపిద్దాం కదా అని చెప్పి ఆ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసేసరికి ఒక 10 నిమిషాలు ఆల్మోస్ట్ దాటిపోయింది. రూమ్లో పిల్లలు కరాటీ ఆడుతున్నారు. మా పాపను జాయిన్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ నాకు కరాటీ ఇంట్రెస్ట్ లేదు కానీ యోగా మీద ఇంట్రెస్ట్ ఉంది. బట్ నాకు యోగా అవైలబుల్లో లేదు. ఇదైతే మా ఇంటి పక్కనే, సో వెళ్ళిపోమ్మా అన్నా కూడా వెళ్ళిపోద్ది. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి పిల్లలకి, చదువు అనేదే కాకుండా అనేది నా ఉద్దేశం. సో చేర్పిస్తాను అంటే అది నాకు ఇష్టం లేదు అంటుంది. ఎలాగోలా బలవంతంగా అయినా చేర్పించాలి. సో నెక్స్ట్ ఇంటికి వచ్చేసి పిండి పట్టేశాను అనమాట నెక్స్ట్ డే ఇడ్లీలోకి. అండ్ నా నట్స్ని సోక్ చేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవడమే. మా వాడి నైట్ 11:30
11:30 ఇప్పుడు కూడా పడుకోకపోతే 12:30 అయితే 1:30 అయితే రాత్రి కూడా నిద్ర లేదా రారా విఘ్నేష్ ప్లీజ్ నాన్న ఆ స్విచ్లు అబ్బా ఓనర్ నీ ఇంకేం అనకూడదు ఆ కింద పిల్లలందేలాగా ఒక సైట్ ఆ పైన ఏమో ఒక సెట్ పెట్టారు మహాన్ బాబు ఎవరైనా వాళ్ళు ఉంటారు అన్నీ వేసుకోండి ఇట్లాంటి బుడంకాయలు ఉంటే ఏం చేయాలి ఎందుకు వేసేవారు లైట్లు వాడికి ఇద్దరు వస్తుంది చూడు సిగ్గులే పడుకో పడుకో ప్లీజ్ తో వాడు పోయి మళ్ళీ వేస్తాడు లైట్ నాకు తెలుసు వాడు వేస్తాడు నేను చూస్తాను కదా అదో నాన్న ఆడుకోవద్దు నాన్న ప్లీజ్ నాన్న దారా బా మళ్ళీ విఘ్నేష్ నీకు దెబ్బలు పడతాయి నెక్స్ట్ డే మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరన్నా ఇట్లా బాత్రూమ్ డోర్ మ్యాట్ మీద పొల్లుతారా ఛీ లేచావు మేము లేమని పక్కన వచ్చి ఇడ పడుకుంటావా లీ నో లీ ఎక్కడికి 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 హలో ఎక్కడికి 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 కుక్కడికి స్కూల్ లేదు ఇల్లంతా గెంతుతూనే ఉంటాడు. నైట్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటరు సోడా పొడి ఉప్పు కలిపేసుకొని ఇడ్లీ వేస్తే ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. అందులోకి పల్లీ చట్నీ నిమ్మకాయ వేస్తున్నా, చింతపండు అవాయిడ్ చేశాను. సో ఇడ్లీ అయిపోయింది. బాగుందా ఇడ్లీ బాగుందా ఇడ్లీ హస్బెండ్కి నిన్న మిగిలిపోయిన కాకరకాయ తాలింపు అండ్ బ్రేక్ఫాస్ట్. ఇది నా బ్రేక్ఫాస్ట్. దేవుడా ఈరోజైనా ప్లీజ్ బాగుండాలి, టేస్ట్ వామిట్ వచ్చేలా ఉండకూడదు. కోర్స్ నేను వామిట్ చేసుకోకపోయినా సరే టేస్ట్ ఉండాలి ప్లీజ్ ప్లీజ్. పప్పాయ తిను ఆపట్ ఆపట్. హలో విఘ్నేష్ నువ్వేం తింటావు చూడు ఇటు చూడు. ఎంతమంది ఇలా కూర చేసేటప్పుడు టమాటా ముచ్చిక తీసేస్తారు, నేనైతే తీసేస్తాను. ఈరోజు సొరకాయ కర్రీ చేస్తున్నా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి. ఆయనకైతే ఉంది ఆఫీసు, హాలిడే అయితే ఏం లేదు. ఇది మొహరం రోజు వీడియో అన్నమాట. ఆయన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఒక్కరోజు ఒక్కో ఫ్రూట్ పెడతాను, ఫ్రూట్ లేనప్పుడు పెరుగు పెట్టి పంపిస్తాను. ఎగ్ పెట్టట్లేదు, ప్రోటీన్ కదా, ఆయనకి స్టమక్ అప్సెట్గా ఉంది కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా తింటే మళ్ళీ ప్రాబ్లం అయ్యిద్ది అని దాన్ని అయితే నేను అవాయిడ్ చేశాను. ఇంకా సో పనంతా అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అప్ చేయాలి బాబుని. రెడీ ఫైనల్లీ నేను రెడీ వాడు నీతో నా చెల్లు కావాలంట. సో ఫైనల్లీ నేను మా బాబు రెడీ. పిల్లలిద్దరు ఫ్రెష్ అప్ అయ్యారు. అలా చేయకుండా కింద చెత్త పుట్టలు పెట్టి రావాలి, లేకపోతే ఇంకా నెక్స్ట్ డే వరకు ఇంకా మనకి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ పెట్టుకోవాలి రూమ్లో. సో నేను చెత్త పెట్టేసి వస్తాను కింద. ఆ పాపం చూసుకుంటున్న బాబుని ఎంతమంది చూసుకుంటాను. డస్ట్బిన్ పోతుంది విఘ్నేష్ ప్లీజ్ నాన్న. అల్లరి పిల్లోడు అస్సలు మాట వినడు. హలో హలో అది పోతుంది విఘ్నేష్, పోతే మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలి. తెచ్చుకోవడం ఎటర్నై షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి టైం ఉండదు నిన్ను పట్టుకొని. ఏంటి తిడుతున్నావు? ఏంటి తిడుతున్నావు? ఈ సందుల్లో నుంచి డోర్ మ్యాట్లు బొమ్మలు అన్నీ పడేస్తాడనమాట. అవునా? హలో ఓరే నీతో పెద్ద ఇది చెత్త వేసి వచ్చావా? నేను పోతానంటే ఇదే పోయి వచ్చింది. తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేసావా లేదా? ఓకే అక్కడ రెడ్ది పెట్టారులే తడి చెత్త వేయడానికి. కరెక్ట్గా వేసావు కదా? ఓకే దాని కవరు వెరీ గుడ్. ఆడపిల్ల ఉండాలి ఇంటికి, కాస్త పని చేసి పెడతారు. రే ఏం వేసినవరా కింద? అరుస్తున్నారు. అంకుల్ ఎవరో అరిచారు ఇందాక, వాడు పడేశాడని. విఘ్నేష్ ఏంటమ్మా నువ్వు ఇట్లా చేస్తావు? దా పోదాం ఇంట్లోకి. పిల్లలు ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు బాగా. సో పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. నేను ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. బాబోయ్ ఈ బట్టలన్నీ మడతేస్తే సగం పని అయినట్టు. సో ఫైనలీ ఆఫ్టర్నూన్ లంచ్ మిగిలిపోయిన కాకరకాయ తాలింపు మా ఆయన పొద్దున బ్రేక్ఫాస్ట్లో తిన్నారు, నేను ఇప్పుడు లంచ్లో తింటున్నా. అండ్ గుడ్డు సొరకాయ కూర, రైస్, కొంచెం పెరిగేసుకుంటాను అయిపోద్ది. సో ఈవినింగ్ నేను ఈ ఉడకబెట్టేసాను అన్నీ కలిపి, పల్లీలు అండ్ మొక్కజొన్న. ఇదే మాకు డిన్నర్ అయిపోయింది. అండ్ పిల్లలు పాలు తాగి పడుకున్నారు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.